యామిని గారు నమస్తే. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అంటే సొంత నియోజకవర్గంలో కూడా ఆయన నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. సో ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో వెళ్దామంటే నిన్న ఏదో తూతూ మంత్రంగా అక్కడ వరద బాధిత ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళి అది ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో ఆయన అక్కడ ప్రజలను కూడా అడిగే ప్రయత్నం చేశారు. ఏంటి మీకు అన్ని కష్టంగానే ఉంది కదా, ఇబ్బంది అవుతుంది కదా అంటే ఏం లేదని చెప్పారు వాళ్ళు క్లియర్గా. సో ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా ఏదో చేసే ప్రయత్నం ఏం చెప్తారు? బేసిక్ గా ఏంటంటే ఎలక్షన్స్ ఇంకా అవ్వడానికి ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మానసిక పరిస్థితి చాలా వీక్ అయిపోతూ వచ్చింది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే నిజంగా చాలా డిప్రెషన్ కి లోనవుతున్నాడు అనేది నాకు అనిపిస్తోంది. ఎందుకనంటే ఒకటి ఎలక్షన్ టైంలో మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఆయననే వచ్చేస్తాను అని చెప్పని చాలా విపరీతమైన కలలు అన్నాడు. గడిచిన 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రజలని దేవుడు ఎరుగు గాని తన సొంత మంత్రులని, ఆయన క్యాబినెట్ వాళ్ళని కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కూడా ఒక్కసారి కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. చూసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంత రాచరికపు పోకడలో ఉన్నటువంటి వ్యక్తి అంతా కూడా తను ఒక నియంతృత్వ పాలనలో ఉన్నటువంటి మనస్తత్వంతో పాలించాడు 5 సంవత్సరాలు. మళ్ళీ తనే వస్తాననుకున్నాడు, కోటలు కట్టుకున్నాడు. సడన్ గా ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అంత బాగా బుద్ధి చెప్పారు. ఆ డిప్రెషన్ లోంచి ఇంకా బయటికి రాకముందే ఏదో కొత్త స్ట్రాటజీ లాగా పెద్ద తానేదో ఇంకా ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలి అని చెప్పని, ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయాలని మొదటి రోజు నుంచి ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ వచ్చాడు. కానీ ఆ పన్నాగాలు ప్రజలు అసలు నమ్మలేదు. ఎందుకనంటే ఈయన వక్రబుద్ధి, ఈయన డైవర్షన్ పాలిటిక్స్, వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా ఆయన పార్టీ రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇంకా మిగతా సీనియర్ నాయకులు, అలాగే కౌన్సిలర్లు అనుకోండి, అందరూ చిన్న చితక నాయకుల దగ్గర నుంచి ఇంకా బాబు నిన్ను నమ్మింది చాలు, చాలా ఎక్కువ అయిపోయింది, నిన్ను నమ్మితే ఇంకా కూడా నమ్మి ఇదే పార్టీలో ఉంటే గనుక మా రాజకీయ భవిష్యత్తు కూడా పాడైపోతుంది, మా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదని ఇతర పార్టీల్లో జాయిన్ అవ్వడం జరిగింది. చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఉన్న వరద, నేను నిన్న రాత్రి వరకు అక్కడే ఉన్నాను. ఇక్కడే విజయవాడ బుడమేరు దగ్గరికి వెళ్ళి కాలనీలో చూసి వచ్చాము. అక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నాకు 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది పైన. కానీ ప్రభుత్వం ఇక్కడ ఒకటి ఏం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాయి. కానీ కొంత శాతం మటుకు ప్రజలు ఇంకా లోపల కాలనీలు ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రజలు ఇంకా కొద్దిగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అంటే ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి అలసత్వం అండి. ఆ అలసత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అని మధ్యలోకి వచ్చేసి ప్రజల్ని ఏదో వెళ్ళి రెచ్చగొట్టాలని చెప్పని ప్రయత్నిస్తే ఆయనకి అర్థం కాని విషయం. యామిని గారు మీరు చూసే ఉంటారు, ఆయన చెప్పేది ఇదంతా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్తున్నారు ఆయన. మరి ఆ మ్యాన్ ఎవరు? అదే చెప్తున్నాను. మ్యాన్ మేడ్, అసలు ఈ రాష్ట్రంలో మ్యాన్ మేడ్ గా జరిగింది ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి పాలించిన 5 సంవత్సరాల్లో మ్యాన్ మేడ్ కెలామిటీస్ వచ్చింది. ఒక ఇసుకలో వచ్చింది, అలాగే ఒక భూ కబ్జాల్లో వచ్చింది, గంజాయిలో వచ్చింది, లిక్కర్ లో వచ్చింది, గంధపు చెక్కల్లో వచ్చింది. మ్యాన్ మేడ్ కెలామిటీస్ ఈయన ప్రభుత్వం, ఆయన ప్రభుత్వంలో చేసి ఇప్పుడు ప్రకృతి మనం చూస్తున్నాం 123 సంవత్సరాల్లో రానంత ఎక్కువగా ఇబ్బంది ఈసారి వచ్చింది. లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. క్యూసెక్కులు, అవును. 2009 కృష్ణా ఫ్లడ్స్ లో నేను పని చేశాను, నాకు తెలుసు అది. అప్పుడు కూడా ఇంత బీభత్సం ఉన్నప్పటికీ విజయవాడ సరే బుడమేరు దుఃఖదాయిని అని అంటారు, కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ 5 సంవత్సరాలు దానికి ఇంకొక కారణం అండి. ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడం కాదు, నాకు ఇంకొక పదం వస్తుంది కానీ నగనాచి నీతులు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో బుడమేరు పక్కన ఉన్నటువంటి కాలనీలో కానీ ఎక్కడైనా సరే దాని పరివాహ ప్రాంతాల్లో ఎంత ఎంకరేజ్మెంట్ చేసింది వైసీపీ లీడర్లు కాదండి. వాళ్ళు చేసిన కబ్జాల వల్ల కదా ఈ రోజు కొల్లేరు మొత్తం కబ్జా చేశారు. కొల్లేరు, ఈ బుడమేరు పోయేది కొల్లేరుకే. ఆ బుడమేరు కొల్లేరేమిటి అసలు? ఈ రాష్ట్రంలో శాటిలైట్ పిక్చర్ ని చూస్తే ఇంచు కూడా వదలకుండా ఎక్కడ ఏ నది ఉన్నా, చెరువులున్నా, వాగులున్నా, వంకలున్నా విపరీతమైనటువంటి ఇసుకను తవ్వేసుకోవడము, లక్షల ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేసుకోవడం వాళ్ళు చేసిన పాపం కాదా? ఈ రోజున మళ్ళీ వచ్చి వీళ్ళు నీతులు చెప్తూ లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నిందించాలని చేసే ప్రయత్నము ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు. అందుకనే వాళ్ళు తగిన సమాధానం చెప్పారు. ఆ ప్లేస్ లో ప్రజల్లో మనమున్నా కూడా 1-2 మామూలు చెప్తాం గానీ అసలు లేనిది వ్యతిరేకంగా చెప్పమంటే ఎవరు చెప్పరు కదా. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టుగా
ఒక డిప్రెషన్ భావానికి ఆయన వెళ్ళిపోయి, జనాలు ఇప్పుడు పులివెందుల్లో ఎందుకు రావట్లేదు అంటే అదొకటి. ఇన్ని రోజులు వాళ్ళ నాయకుల కష్టాలు పట్టించుకోలేదు, ప్రజల కష్టాలు పట్టించుకోలేదు. పరదాల్లో మీరు అన్నట్టుగా పరదాల్లో తిరిగి తిరిగి ఆయన ఉండేటప్పటికీ ఇప్పుడు ప్రజలకు కూడా మొన్న ఇంకా నయము మీకు చూస్తే గనక సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ప్రజలు ఓడగొట్టేస్తారేమో అని చెప్పని పెద్ద చర్చ జరిగింది. మీకు అవును గుర్తుందో లేదా పవన్ గారు? అవును అవును అది అంటే అంత కోపంగా ఉన్నారు ప్రజలు. ఇంకా ఈయన దగ్గరికి ఎలా వస్తారండి? ఒక పక్క ఇప్పుడున్న ప్రభుత్వము ఈయన చేసినటువంటి లోపాలు పాపాలు అన్ని వ్యవస్థీకృతంగా చేసిన కరప్షన్ అవినీతిని అంతా కూడా మెల్లిమెల్లిగా కడుక్కుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటొకటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఆ ప్రగతి కూడా ప్రజలు చూస్తున్నారు. ఇంకొక పక్క ఈయన పైన విపరీతమైనటువంటి అధికారంలో 5 సంవత్సరాలు ఉండి ఈయన చేసినటువంటి పెట్టిన కష్టాలని పులివెందుల వాసులు కూడా అనుభవించారు. కాబట్టి ఈ రోజున అధికారంలో ఉన్నా ఏం చేయలేని వాడు ఇప్పుడు అధికారం లేకపోతే ఇంకేం చేస్తావు అని చెప్పని ఆయన దగ్గరికి జనాలు వెళ్ళడం లేదు. మరోపక్క ప్రస్తుత ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. ఇదంతా చూస్తుంటే ఆయనకి ఇంకా ఇలానే కొనసాగుతుంటే గనక అనకూడదు కానీ, ఒక మంచి రాజకీయ నాయకుల్లాగా ఉన్న వ్యక్తి, ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి వ్యక్తి, ఇటువంటి కుట్రపూరితమైన 24 గంటలు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తులకి ఇలానే జనాలు దూరం అయిపోతూ ఉంటారు. వారి పైన నమ్మకం అసలు ఏమి ఉంటది కదా ఇట్లాంటి కుటుంబమే నాయకుల దూరమైంది పైన. కదా, కుటుంబాన్నే కుటుంబం దూరం అదే అసలు చేసుకున్నారు. ఎంత ఎంత దారుణమైన దరిద్రమైన నికృష్టమైనటువంటి చర్య అంటే, సొంత చెల్లెళ్ళని కూడా ఆడబిడ్డలను కూడా బయటపడేసి పదే పదే, ఒకసారి కాదు 2 సార్లు కాదు, వారి పార్టీ నాయకులతో సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా ఆయన రాయించిన రోత మాటల్ని ప్రజలు నమ్మేసి ఏదో ఓకే ఆయన కోట్లు వేస్తారు అనుకున్నారు. కానీ ఎవరు వేయలేదు కదా. రైట్ సో ఈ పోకడ ఆయనకే మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన వాస్తవతని అర్థం చేసుకొని రియాలిటీలోకి వచ్చి ఆయన ఆలోచన చేస్తే తప్పితే అదర్వైజ్ రేపు పొద్దున పులివెందుల నెక్స్ట్ ఎలక్షన్ కి ఈయన కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. రైట్. ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్కారం.